హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలను కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది ఇండిపెండెంట్ హౌస్ అండి, మధురానగర్ అండి. జాగ్రత్తగా వినండి. ఇండిపెండెంట్ హౌస్ అండి, మధురానగర్ నార్త్ ఫేస్ 314 గజాల్లో సొంతంగా కట్టుకున్న ఇల్లు అండి. ఇది కిందది కట్టామో 25 సంవత్సరాలు అవుతుంది, పైది కట్టామో 18 సంవత్సరాలు అవుతుందండి. చాలా బాగుంటుందండి. వాస్తు రూపేణ ఏ విధంగా చూసినా సరే చాలా బాగుంటుందండి. 314 గజాల్లో కట్టారండి. డబుల్ బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా, చాలా స్పేసియస్గా ఉంటుంది. చూస్తూ ఉన్నారు కదా, కన్స్ట్రక్షన్ చాలా బాగున్నాయి. అసలు ఇల్లు చూస్తే మాత్రం ఎవరో వదిలిపెట్టండి, అంత బాగుంటుందండి. 314 గజాలు అంటే కొలతలు వచ్చేసి 45, 62 కొలతలు అండి. ఉత్తరం ఫేస్ అండి, నార్త్ ఫేస్ అండి. జాగ్రత్తగా వినండి. నార్త్ ఫేస్ అండి. వీరు బిజినెస్ చేస్తారండి. చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా బాగుంటుందండి. ఈ ఏ మాత్రం అవకాశం ఉన్నా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి 2,95 లక్షలు చెప్తున్నారు. 2,95 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. మాట్లాడుకున్నా కూడా కొంచెం తగ్గుద్ది, అంతేకాని ఎక్కువ ఆశించొద్దండి. పల్లెటూరులో లాగా అంతే, ఎలా ఇంటి చుట్టూ వదిలారండి స్పేసియస్గా. చాలా బాగుంటుందండి. చూస్తూ ఉన్నారు కదా, ఇది తూర్పు వైపు అండి. ఇది ఉత్తరం వైపు అండి. గుమ్మాలు వచ్చేసి ఉత్తరం అండి. లోపల కూడా చూపిస్తాను. ఇది హాలు, గుమ్మం, మెయిన్ గుమ్మం అండి. టేకుతో చేశారండి. కొంచెం లందీగా ఉంటుంది. చూడండి, ఇల్లు కొనుక్కునేటప్పుడు చాలా 1-2 సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి. మంచి ఇల్లు కొనుక్కోవాలి. వాస్తు, లొకేషను అన్నీ ఆలోచించుకొని కొనుక్కోవాలండి. ఏదో హడావడిగా కొంటే తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఇది హాల్ అండి. అది మామూలుగా ఇది హాల్ అండి. హాల్కి కిచెన్కి మధ్యలో డైనింగ్కి గ్లాస్ డోర్, అది గ్లాస్ డోర్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ కింద. చాలా బాగుంటుందండి. అసలు అన్ని సంవత్సరాలు ఇల్లు అనుకోమండి, అంత బాగుంటుంది. మెయింటెనెన్స్ బాగుందండి. ఏదో 5-6 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు లాగా ఉంటుందండి. అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్, అంత మెయింటెనెన్స్ ఉంటుందండి. చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎవరైనా సరే డూప్లెక్స్ విల్లాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మధురానగర్ అండి, విజయవాడ BRTS దగ్గర, రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ లొకేషన్ అండి. ఒక్క పెడతానికి అవకాశం లేదండి ఈ బిల్డింగ్. వారు చెబితేనే మనకి ఎంత వయసు అని తెలుస్తుందండి. ఇది హాల్లో నుంచి డైనింగ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది డైనింగ్ అండి. అదే మాస్టర్ బెడ్రూము. లోపల నిద్రపోతున్నారని తీయలేదండి మాస్టర్ బెడ్రూము. ఇదేమో డైనింగ్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. దేవుడిది మందిరం అండి. కిచెన్ అండి. అది డైనింగ్, కిచెను, హాలు, మాస్టర్ బెడ్రూము. కింద 314 గజాలండి. చాలా బాగా కట్టారండి. ఇది కిచెన్ అండి. కిచెన్లో కబోర్డ్స్, చాలా బాగుంటుందండి. ఇల్లు మాత్రం ఫిజికల్గా ఇంకా చూస్తే, ఈ వీడియోలో కంటే కూడా ఫిజికల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. ఇది
ఇది బయట అండి, కిచెన్లో నుంచి బయటకు వచ్చా చూపిస్తున్నాను. బట్టలు ఉతుక్కోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి. బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ అటాచ్డ్ లేదండి, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ ఉందండి. ఇది ఇంటి వెనకాలండి. ఇంట్లోకి వచ్చామండి, కిచెన్లో నుంచి బయటకు వస్తున్నాం. ఇది పైన ఒక ఫ్లోర్ ఉందండి. ఇది మా డూప్లెక్స్ లాగా ఉంటుంది. బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా అటు నుంచి ఈ డోర్ తీస్తే పైకి వెళ్ళొచ్చండి, ఇంట్లోకి రాకుండా. ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళటానికి ఉంటుందండి. ఇది మెట్ల మార్గం అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళటానికి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోరు, పైన ఉత్తరం వైపు అండి ఫస్ట్ ఫ్లోరు. ఇది ఉత్తరం వైపు. ఇది ఇలా ఉంటుందండి వ్యూ. పార్క్ ఎదురుగా ఉంటుందండి, పచ్చదనము. ఇది పైన హాలు, 2 బెడ్రూములు అండి, ఓన్లీ అంతేనండి, కిచెన్ లేదండి. చాలా బాగుంటుందండి ఇల్లు మాత్రం. 2,95,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, కొంచెం తగ్గుతుందండి. ఇది హాల్ అండి. ఇది హాలు పైన ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. 2 రూములు ఉంటాయండి. ఇది ఒక రూమ్ అండి, చూస్తూ ఉన్నారు కదా. టేకు చేశారండి, టేకుతో చేశారండి, అన్ని వస్తువులు టేకుతో చేశారండి. చూశారు కదా, ఈ కబోర్డ్స్ రూమ్లో పెద్ద రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ రూమ్ అండి, పైన పెద్ద రూమ్ అండి. ఇది బాత్రూమ్ అండి, అటాచ్డ్. ఈ బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్నామండి. ఇది హాల్ అండి. హాల్లో నుంచి కూడా పక్కకి వెళ్ళొచ్చండి, తూర్పు వైపుగా మామూలుగా కారిడార్ ఉందండి, దాంట్లోకి వెళ్ళచ్చు. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పైన మాస్టర్ బెడ్రూము. ఆ గుమ్మం నుంచి బయటికి వెళ్ళొచ్చు అటు దక్షిణ వైపుకి. అంతా వరండా ఉంటుందండి బయట కూడా. ఇది చాలా స్పేసియస్గా ఉంటుందండి ఇల్లు. ఇది పైన మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ చూస్తున్నారుగా, కబోర్డ్స్ టేకుతో చేశారండి. ఇది ఏమో బాత్రూమ్ అండి. బాత్రూము, టబ్ బాత్ స్నానానికి. చాలా బాగుంటుందండి ఇల్లు, టబ్ బాత్ అండి. ఎవరైతే మనశ్శాంతిగా ప్రశాంతమైన వాతావరణంలో స్పేసియస్గా కావాలనుకుంటారో ఇది మంచి అవకాశం అండి. మనం కట్టాలన్నా కష్టం వస్తారు, ఇంత ప్లాన్గా ఇంత కష్టం. చాలా బాగుంటుందండి. కట్టిన ఇల్లు కొనుక్కుంటే చాలా బెటరు. స్థలం ఖరీదే ఉంది కదండి, 30 లక్షలేనండి దీనికి వేసేది కట్టడానికి. ఇది పైన అండి, పై ఫ్లోర్లో సోలార్ ఫెన్సింగ్, సోలార్ పెట్టారండి. 10 లక్షలు అయిందంటండి. ఇదేమో స్టోర్ రూమ్ అండి. సోలార్ అండి. ఇది సోలార్, ఇంటికి కరెంటు సొంతంగా. కరెంటు బిల్లు 1500 1000 వస్తుందంట చెప్తున్నారు సారు. అందువల్ల ఎవరైతే ప్రశాంతమైన వాతావరణంలో బెస్ట్లో బెస్ట్ అండి, మంచి ఏరియాలో ఉండాలి, మంచి ప్రదేశంలో మంచి మనశ్శాంతిగా ఉండాలి, ఇల్లు కొనుక్కొని గుండె మీద చేసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.